హాయ్ ఎవరీవన్. గుడ్ ఈవినింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఎస్ఈఓలో జీఎంబీ ఉంది. గూగుల్ మై బిజినెస్. గూగుల్ మై బిజినెస్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేది మనం చూద్దాం. జనరల్‌గా మీకు జీఎంబీలోకి వచ్చేప్పటికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? జీఎంబీ అనేది మనకేంటంటే లోకల్ లిస్టింగ్ కోసం అనేది యూజ్ చేస్తాం. ఎవరైతే మనం గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు మనకి వెబ్ ఎస్ఈఓతో పాటు లోకల్ ఎస్ఈఓ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఓపెన్ ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. సీ ఇన్ ఓపెన్ ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని మనం సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ జనరల్‌గా ఆల్ ఉంటుంది. ఇమేజెస్, న్యూస్, మ్యాప్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఆల్‌లో గమనించినట్టయితే స్పాన్సర్డ్ యాడ్స్ ఉన్నాయి. అట్లానే మనకి మ్యాప్స్ కూడా ఉంటుంది. వెబ్ ఎస్ఈఓ ఉంటుంది. ఇది వెబ్ రిజల్ట్. అండ్ అట్లానే మనకి మ్యాప్స్ కూడా ఉంటుంది. మ్యాప్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. సో, అది ఇక్కడ విజిబుల్ లేకపోయినట్లయితే మీరేం చేయొచ్చంటే ఇక్కడ మ్యాప్స్ అని ఉంది. స్పెసిఫిక్‌గా మనకి గూగుల్ ఏం చేస్తుందంటే మ్యాప్ ఎస్ఈఓ ఈస్ డిఫరెంట్ అండ్ వెబ్ ఎస్ఈఓ ఈస్ డిఫరెంట్. ఇక్కడ కూడా మనకు స్పాన్సర్డ్ యాడ్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ స్పాన్సర్, ఇక్కడ స్పాన్సర్ యాడ్స్ ఉన్నాయి. ఈ స్పాన్సర్ యాడ్స్‌తో పాటు మనకి మ్యాప్ ఎస్ఈఓ రిజల్ట్స్ అనేది బాటమ్‌లో ఉన్నాయి. ఈ మ్యాప్ ఎస్ఈఓలో మీరు ర్యాంక్ అవ్వాలన్నట్లయితే మరి ఏం చేయాలి? అయితే ర్యాంక్ అవ్వకుండా చాలామంది అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా ప్రాబ్లమ్స్ ఉండి మీ యొక్క జీమెయిల్ ప్రొఫైల్ అనేది యాక్టివ్ అవ్వదు. ఎందుకు యాక్టివ్ అవ్వట్లేదు? ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనేది ఈరోజు టాపిక్‌లో మనం డిస్కస్ చేద్దాం. దాంట్లో భాగంగా నేను చాట్‌జీపీటీని వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి జేఎంబీలో వస్తున్నాయి అనేది నేను క్వెషన్ అడిగినప్పుడు సీ గూ జేఎంబీ అంటే గూగుల్ మై బిజినెస్. దీంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి వెరిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లానే ప్రొఫైల్ అనేది సస్పెండ్ అవుతుంది. మనం ఒకవేళ వెరిఫికేషన్ అవ్వకపోయినా గానీ, మీరు ప్రైవసీ పాలిసీస్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా గానీ, ప్రొఫైల్ అనేది సస్పెండ్ అవుతుంది. అట్లానే లిస్టింగ్ అనేది వెరిఫై అవుతుంది. కానీ లిస్టింగ్ అనేది నాట్ షోయింగ్ ఆన్ ద గూగుల్ ఆర్ మ్యాప్స్‌లో చూపించదు. కానీ నేమ్ అండ్ అడ్రెస్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఒకసారి బిజినెస్ నేమ్ అనేది మనం ఇచ్చినా గానీ గూగుల్ అనేది డిస్‌ప్లే చేయదు. ఒకసారి ప్రాపర్ అడ్రెస్ కూడా డిస్‌ప్లే చేయదు. ఒకసారి ఫోన్ నంబర్ ఇష్యూస్ అనేవి చాలా జనరల్‌గా వస్తూ ఉంటాయి. మళ్ళీ రివ్యూస్ అండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. రివ్యూస్ అనేది మీరు ఎన్ని రివ్యూస్ రాపిచ్చినా గానీ మీ ప్రొఫైల్‌లో అనేయి అది విజిబుల్ అవ్వవు. అట్లానే ర్యాంకింగ్ అనేది డ్రాప్ అవుతా ఉంటుంది. విజిబిలిటీ అనేది లాస్ అవుతా ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఎందుకొస్తున్నాయి? మరి ఇది రియల్‌గా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయో ఒకసారి చూద్దాం. అట్లానే ఓనర్‌షిప్ అండ్ యాక్సెస్ ఇష్యూస్. ఓనర్‌షిప్ జీఎంబీకి మీరు ఓనర్ అయితే వేరే వాళ్ళు కూడా రిక్వెస్ట్ పెట్టి మీ ఓనర్‌షిప్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో, ఇన్‌కరెక్ట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అట్లనే ఫోటోస్ అండ్ వీడియోస్ ప్రాబ్లమ్స్ మీరు అప్‌లోడ్ చేసినా గాని విజిబిలిటీ అవ్వవు. ఇక్కడ లో క్వాలిటీ అని ఉంది. ముఖ్యంగా డూప్లికేట్ లిస్టింగ్ కూడా వస్తా ఉంటది. ఇటువంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఎట్లా ఓవర్‌కమ్ చేయాలి? అండ్ కేటగరీ అండ్ సర్వీస్ లిమిటేషన్స్ కూడా ఉంటది ప్రైవసీ పాలసీ ప్రకారం. అండ్ మెసేజింగ్ కాల్ అండ్ స్పామ్ కాంప్లికేటెడ్ అటాక్స్ అండ్ వెబ్‌సైట్ లింక్ ప్రాబ్లమ్స్ కూడా మనకెన్ని ప్రైవసీ పాలిసీ చేంజెస్ కూడా దాని మీద ప్రైవసీ పాలిసీస్ బేస్ చేసుకొని కూడా మనకి ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది. ఇన్ని రకాల ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇయన్నీ కూడా మన జేఎంబీకి రాకుండా ఉంటేనే మీ యొక్క ప్రొఫైల్ అనేది సెర్చ్ ఇంజిన్‌లో ఆప్టిమైజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ డిప్లొమా ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి నేను సెర్చ్ చేస్తున్నాను. డిప్లొమా సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఫస్ట్ వన్ మీకు జీఎంబీ రిజల్ట్స్ చూపించింది. ఈ బిజినెస్ లిస్టింగ్ వచ్చేసి ఫస్ట్‌లో ఉంది. ఇది సెకండ్‌లో ఉంది. థర్డ్‌లో ఉంది. ఇలా చూసినట్టయితే మోర్ బిజినెసెస్ అనేది మీకు ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇయన్నీ కూడా లోకల్ ఎస్‌ఈఓ ఆర్ జీఎంబీ ప్రొఫైల్స్. కాకపోతే ఒక్కొక్క పేజ్‌కి మీకు 20 రిజల్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ కూడా ఇక్కడ క్లిక్ చేస్తే అగైన్ మళ్ళీ 20 రిజల్ట్స్ ఉంటా ఉంటాయన్నమాట. అయితే మనకి ఫస్ట్ 3 రిజల్ట్స్ మాత్రమే గూగుల్ చూపిస్తుంది. ఫస్ట్ 3 రిజల్ట్స్‌లో మీరు టాప్‌లో రావాలంటే జీఎంబీ ఎస్‌ఈఓ అంటే లోకల్ ఎస్‌ఈఓ అనేది మీరు ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో అది ఇంప్లిమెంట్ చేస్తేనే మీరిక టాప్‌లో విజిబుల్ అవుతారు. కానీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నోళ్ళు అంటే ఈ ప్రొఫైల్ యాక్టివ్‌గా ఉండి ఇది ఇంప్లిమెంట్ చేస్తే టాప్‌లో వస్తుంది బావుంది. అసలు ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడే ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూసే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాయి. ఏ ఇష్యూస్ ఉన్నాయి వన్ బై వన్ అనేది ఒకసారి మనం చూద్దాం. వెరిఫికేషన్ ప్రాబ్లమ్. వెరిఫికేషన్ ప్రాబ్లమ్ అనేది ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వెరిఫికేషన్ రిక్వైర్డ్ అని ఉంది. ఈ ప్రొఫైల్‌కొచ్చేప్పటికి వెరిఫికేషన్ రిక్వైర్డ్ అవ్వలేదు. ఇక్కడ మనకి వేరే ప్రొఫైల్ ఉంది. ఇది వెరిఫైడ్ అయింది. ఇది వెరిఫైడ్ అయింది. ఇక్కడ వెరిఫికేషన్ అగైన్ రిక్వైర్డ్ ఉంది. అండ్ బాటమ్‌లో మనకి వెరిఫైడ్ అని వచ్చింది. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎట్లా మనం వెరిఫై చేయాలనేది మనం ఫర్దర్ క్లాసెస్‌లో చెప్పుకుందాం. కాకపోతే ఈ క్లాస్‌లో ఏంటంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వెరిఫికేషన్ ప్రాబ్లమ్ మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు గాని ఇక్కడ ఏం చేస్తుంది గూగుల్ మీకు వెరిఫికేషన్ రిక్వైర్డ్ అంది. అంటే మీ ప్రొఫైల్ ఇక్కడ వెరిఫై కాకపోతే మీరనేది సెర్చ్ ఇంజిన్‌లో విజిబుల్ అవ్వరు. ఫస్ట్ థింగ్. అంటే మీ అకౌంట్ అనేది యాక్టివ్‌గా ఉండదు.
అందుకని చెప్పేసేసి ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి ఇదనమాట. వెరిఫికేషన్ అనేది అందరూ జేఎంబీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు. కానీ వెరిఫికేషన్ అనేది అవ్వదు. అటువంటి కేసెస్‌లో మనము మన ప్రొఫైల్‌ని ఎట్లా వెరిఫై చేయాలి అనేది ఫర్దర్ క్లాస్‌లో చెప్పుకుందాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్. ప్రొఫైల్ సస్పెన్షన్. సీ మీకు ప్రొఫైల్ అనేది కూడా సస్పెండ్ అవుతుంది. ప్రెజెంట్ అయితే అది ఎట్లా ఉంటుందంటే స్టఫింగ్ బిజినెస్ నేమ్ అంటే మీ బిజినెస్ నేమ్ అనేది కీవర్డ్ స్టఫింగ్‌తో ఉన్నట్లయితే కంపల్సరీ అనేది ఏమవుతుందంటే ఫేక్ అడ్రెసెస్ కానీ, గూగుల్ గైడ్‌లైన్స్ ప్రకారం లేకపోతే అసలు మీరు అకౌంట్ అనేది క్రియేట్ అయినప్పటికీ మీ ప్రొఫైల్ అనేది కంపల్సరీ ఏమవుతుందంటే సస్పెండ్ అవుతుంది. ఇక్కడ మీకు ఈ సస్పెన్షన్ ఇమేజ్ అనేది ఎలా ఉంటుందో గూగుల్‌లో చూపిస్తాను. ఎగ్జాంపుల్ గో టు ద ఇమేజ్. సీ ఇక్కడ మీకు ఇమేజెస్ ఉన్నాయి. ఈ ఇమేజెస్ అనేది లేటెస్ట్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి. మీకు ఎటువంటిది మెసేజ్ వస్తుందంటే, ఈ విధంగా మెసేజ్ వస్తుంది. ఇక్కడ ఉంది గదా! ఇక్కడ మీరు సస్పెండ్ అయితే యువర్ బిజినెస్ ఈస్ నాట్ విజిబుల్ ఇన్ ద కస్టమర్స్. యువర్ యాక్సెస్ హాస్ బీన్ సస్పెండెడ్. సో, ఇట్లాంటి సస్పెండెడ్ అయిన అకౌంట్స్‌ని మనం ఎట్లా గెట్ బ్యాక్ తెచ్చుకోవాలనేది గూడా ఇట్లా సస్పెండ్ అయిన అకౌంట్స్‌ని మనం ఎట్లా గెట్ బ్యాక్ తెచ్చుకోవాలనేది అప్‌కమింగ్ క్లాసెస్‌లో మనం డిస్కస్ చేద్దాం. సో, మీకు ఇది సెకండ్ ఇష్యూ అన్నమాట. సో, అగైన్ ఐ యామ్ గోయింగ్ టు బ్యాక్ హియర్. లిస్టింగ్ ఈస్ నాట్ షోయింగ్ ఆన్ ద గూగుల్. సీ లిస్టింగ్ అనేది మనకు గూగుల్‌లో కనపడదు. అంటే మ్యాప్స్ ఎందుకంటే ఇక్కడ విషయం వచ్చేసి అండర్ రివ్యూలో ఉండడం వల్ల గానీ, లో ట్రస్ట్ స్కోర్ వల్ల గానీ, ఇన్‌కరెక్టింగ్ కేటగరీ సెలక్షన్ కేటగరీ కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అడ్రెస్ కూడా హిడెన్ అయిపోయినా గానీ, అండ్ హై కాంపిటీషన్ ఏరియా ఉండడం వల్ల కూడా బిజినెస్ ప్రొఫైల్ ఆర్ లోకల్ ఎస్‌ఈఓ ప్రొఫైల్ అనేది సెర్చ్ ఇంజిన్‌లో విజిబుల్ అవ్వదు. ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం గదా! సో, కొన్ని కీవర్డ్స్ మనం ఇక్కడ సెర్చ్ ఇంజిన్‌లో మనం సెర్చ్ చేసినట్లయితే లిస్టింగ్ అనేది ఎంత సెర్చ్ చేసినా గానీ ప్రొఫైల్ అయితే యాక్టివ్‌గా ఉంటుంది. మీరు క్రియేట్ చేశారు, వెరిఫై చేశారు. కానీ సెర్చ్ ఇంజిన్‌లో విజిబుల్ అవ్వదు. సో, అటువంటి కేసెస్‌లో మనం ఏం చేయాలనేది గూడా ఫర్దర్ క్లాసెస్‌లో మనం డిస్కస్ చేద్దాం. అసలకి ఈ ఈ క్లాసెస్‌లో ఎన్ని రకాల జేఎంబీ ప్రాబ్లమ్స్ ఉంటాయని మీరు నేర్చుకుంటున్నారు. అట్లానే నేమ్ అండ్ అడ్రెస్ ఫోన్ ఇష్యూస్. అంటే మీకు నేము, అడ్రెస్, ఫోన్ ఇష్యూస్ అనేది జనరల్‌గా వస్తుంటాయి. చాలామందికి మీరు ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. ఫోన్ నంబర్ యాడ్ అవ్వదు. దానికి ఎగ్జాంపుల్‌గా మీకు చూపిస్తున్నాను చూడండి. ఏంటి ఇక్కడ ప్రొఫైల్ అనేది వెరిఫై అయ్యింది. కానీ ఇక్కడ ఫోను నంబర్ మనకి కనపడతలేదనమాట. సో, ఒకసారి ఫోను నంబర్ అనేది ఇక్కడ అడ్రెస్ మాత్రమే కనపడుతుంది. ఫోను నంబర్ విజిబుల్ అవ్వట్లేదు. నేను సీ ప్రొఫైల్ అంటున్నాను చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రొఫైల్ అనేది యాక్టివ్‌గానే ఉంది. కానీ వెబ్‌సైట్ ఉంది, డైరెక్షన్స్ ఉందండి, సేవ్ ఉంది. కానీ ఇక్కడ ఫోను నంబర్ లేదు. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌కి మనం ఎలా సొల్యూషన్ తీసుకురావాలి? ఈ రోజున ప్రతి బిజినెస్ పీపుల్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో అందరికీ అకౌంట్స్ వెరిఫై అవుతున్నాయి. కానీ ఫోను నంబర్ యాడ్ అవ్వట్లేదు. ఇటువంటి ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ ఎలా అనేది ఫర్దర్ క్లాసెస్‌లో డిస్కస్ చేద్దాం. ఇదొక ఇష్యూ అన్నమాట. ఫోను నంబర్ అనేది యాడ్ అవ్వకపోవడం ఒక ఇష్యూ. సో, నెక్స్ట్ వచ్చేసి ఇష్యూస్ ఏమున్నాయి? అండ్ రివ్యూ రిలేటెడ్ ఇష్యూస్ అన్నమాట. రివ్యూ రిలేటెడ్ ఇష్యూస్ మీన్స్ థట్ చూడండి ఇక్కడ మనం రివ్యూస్ యాడ్ చేసాం. ఇక్కడ 71 గూగుల్ రివ్యూస్ ఉన్నాయి. కానీ మనం చాలా నంబర్ ఆఫ్ రివ్యూస్ అనేది మన ఫ్రెండ్స్ ద్వారా గాని, లేదంటే ఎగ్జాక్ట్ కస్టమర్ చేత గాని, మనం యాడ్ చేపించినప్పటికి కూడా ఇక్కడ రివ్యూస్ అనేది యాడ్ అవ్వదనమాట. సో, అటువంటి కేసెస్‌లో హౌ టు అప్రోచ్ ద గూగుల్ అండ్ హౌ టు రిజాల్వ్ ద ఇష్యూ అనేది మనం అప్‌కమింగ్ క్లాసెస్‌లో కూడా డిస్కస్ చేద్దాం. అండ్ అనదర్ ప్రాబ్లమ్ ఈస్ ర్యాంకింగ్ డ్రాప్. సో, విజిబిలిటీ లాస్. అంటే అసలు ర్యాంక్ అనేది ఎందుకు డ్రాప్ అవుతుంది అంటే ఇన్‌యాక్టివ్ ప్రొఫైల్. మీ ప్రొఫైల్ అనేది ఇక్కడ పైన ఏయైతే ఉన్నాయో, ఈ లిస్టింగ్‌లో ప్రాపర్‌గా లేకపోతే ఇన్‌యాక్టివ్‌గా ఉందంటే, మీకు ఆటోమేటిక్‌గా మీ ర్యాంకింగ్ అనేది డ్రాప్ అవుతుంది. నో రీసెంట్ పోస్ట్ ఆర్ అప్డేట్స్. మీరు రెగ్యులర్‌గా కంపల్సరీ ఏం చేయాలంటే, పోస్ట్ అనేది అప్డేట్ చేయాలి. పోస్ట్ కంటెంట్ అనేది పబ్లిష్ చేయాలి. ఇక్కడ పోస్ట్ కంటెంట్ అంటే ఎక్కడికెళ్ళి పబ్లిష్ చేస్తారు? ఇక్కడ పోస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా! యాడ్ న్యూ పోస్ట్. ఇక్కడికెళ్ళి పోస్ట్ కంటెంట్ అనేది మీరేం చేయాలండి, కంపల్సరీ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ బటన్స్ ఉంటాయి. మీరు కాల్ బటన్ ఇందాక ఫోను నంబర్ లేకపోతే ఇక్కడ కాల్ అనేది కనపడదు. సో, ఇక్కడ మీ వెబ్‌సైట్ ల్యాండింగ్ పేజ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇట్లా రెగ్యులర్ కంటెంట్ అనేది మనం పోస్ట్ చేస్తూ ఉండాలి. అది కూడా మిస్సింగ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ర్యాంకింగ్ అనేది డ్రాప్ అవుతుంది. లో రివ్యూ కౌంట్. రివ్యూస్ అండ్ రేటింగ్స్ అనేవి లోగా ఉన్నట్లయితే మీది ర్యాంకింగ్ అనేది డౌన్ అవుతుంది. ఇక్కడ ఉండే రివ్యూస్ కూడా ఒక ఇంపాక్ట్ అవుతుందంట. నెక్స్ట్ వచ్చేసేసి కాంపిటీటర్స్ ఆప్టిమైజింగ్ బెటర్. మీకన్నా వాళ్ళు ఎక్కువ ఆప్టిమైజ్ అవుతున్నారు. సో, కేటగరీస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, మీరు చేసుకున్నప్పుడే కేటగరీ అనేది పర్ఫెక్ట్‌గా చేసుకోవాలి.
మీరేందంటే ఎడిట్ ప్రొఫైల్‌లోకి వెళ్ళినట్టయితే మీ కేటగరీ ఉంటుంది. ఆ కేటగరీని మీరు చూజ్ చేసుకోవాలి. ఓనర్‌షిప్ అండ్ యాక్సెస్ ఇష్యూస్ అండి ఇక్కడ మీ ప్రొఫైల్‌లోకి వెళ్ళినట్లయితే మీకు కావాలంటే ఎగ్జాంపుల్‌గా నేను ఇక్కడ చూపిస్తాను. సో, క్లిక్ ఆన్ హియర్. సి ఓన్ దిస్ బిజినెస్. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఓనర్‌షిప్ అనేది వేరే వాళ్ళేం చేస్తారంటే హ్యాక్ చేసి ఈ ఓనర్‌షిప్ అనేది ఇట్లా మీదని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంటారు. సో, దీనివల్ల ఏమవుతుంది మీరు 3-5 డేస్‌లో మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఈ ఓనర్‌షిప్ అనేది కూడా మిస్ అయిపోతా ఉంటుంది. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది చాలామంది చేస్తుంటారు. బీ కేర్‌ఫుల్. దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ హియర్. సో, ఇటువంటి ఓనర్‌షిప్ ప్రాబ్లమ్స్ కూడా మీకు వస్తా ఉంటాయి. వీటిని కూడా మీరు రిజాల్వ్ చేసుకోవాలి. అండ్ యాక్సెస్ ఇష్యూ ఆల్సో ఉంటుంది. అడ్మిన్‌గానే మీరుండాలి. సో, కొంతమందికి వేరే యాక్సెస్ ఇస్తే ఆ అడ్మిన్ యాక్సెస్ ఇచ్చినట్లయితే వాళ్ళు మీ యొక్క పోస్ట్ కంటెంట్ గాని, అడ్రెసెస్ గాని, ఫోను నంబర్ గాని చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, జాగ్రత్తగా మీరేం చేయాలి ఓనర్‌షిప్ అండ్ యాక్సెస్ ఇష్యూస్ అనేది రాకుండా చూసుకోండి. అండ్ ఇన్‌కరెక్ట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ అనేది మీ బిజినెస్ అడ్రెస్ గాని, బిజినెస్ నేమ్ గాని ప్రాపర్‌గా ఉండాలి. లేదంటే అప్పుడు మీది యాక్టివ్ అవ్వడానికి పాసిబుల్ ఉండదు. జస్ట్ మీది ఏముంది అప్రూవ్డ్ అండ్ డిసప్రూవ్డ్ అయిపోతా ఉంటుంది. అండ్ ఫోటో అండ్ వీడియో ప్రాబ్లమ్స్ చాలామంది ఫోటోస్ అనేయి అప్‌లోడ్ చేస్తుంటే రిజెక్ట్ అవుతా ఉంటాయి. సో, మీరు ట్రై చేయండి ఇమేజెస్. చాలా ఇమేజెస్ అనేవి రిజెక్ట్ అవుతా ఉంటాయి. సో, ఇటువంటి ఆటిల్లో మనం ఇటువంటి ప్రాబ్లమ్స్‌కి మనం ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ ఇంటీరియర్ ఇమేజెస్ అనేయి మన బిజినెస్ నేమ్ మీద ఉన్న ఇమేజెస్‌ని మనం అప్‌లోడ్ చేయాలి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోటో అండ్ వీడియో ప్రాబ్లమ్స్. ఎక్కువగా ఫోటోస్ అని రిజెక్ట్ అవుతా ఉంటాయి. లో క్వాలిటీ ఉండటం గానీ, స్టాక్ ఇమేజెస్ కానీ. సో, మనం ఏం చేయాలంటే మన క్యామ్‌తో నీట్‌గా మంచి హెచ్‌డీఆర్ 4K రిజల్యూషన్స్‌తో ఇమేజెస్ తీసుకోవాలి. రెండోది ఇమేజెస్ మీద మన బిజినెస్ నేమ్, ఫోన్ నంబర్, అడ్రెస్ ఉండాలి. అది చూసుకోండి. సో, డూప్లికేట్ లిస్టింగ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన డూప్లికేట్ అని ఉంది. సో, ఈ డూప్లికేట్ అనే ప్రాబ్లమ్ వస్తే నిజంగా మన అకౌంట్ అనేది వేరే అదర్ ప్రొఫైల్‌తో ఇక్కడ చాలా నంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంది. ఇది. సో, వీటిలతో డూప్లికేట్ అయినట్టు. సో, మనం ఇటువంటి ప్రాబ్లమ్స్‌ని రిజాల్వ్ చేయాలంటే మనం గూగుల్ సపోర్ట్ తీసుకోవాలి. నిజంగా ఇటువంటి ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం వెరీ డిఫికల్టీ. సో, డూప్లికేట్ అవ్వకుండా చూసుకోండి. అయినప్పటికీ ఈ ప్రాబ్లమ్స్‌ని ఎట్లా ఓవర్‌కమ్ అవ్వాలనేది ఫర్దర్ క్లాసెస్‌లో మనం డిస్కస్ చేద్దాం. ఈ జేఎంపీ ద్వారా ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, నిజంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకొచ్చినట్లయితే నాకు కామెంట్‌లో మాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయని కామెంట్ చేయండి. లేదా మీ ఇష్యూస్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. సో, దాని మీద ఏందంటే నేను స్పెషల్‌గా మీకేమన్నా హెల్ప్ చేయడం గానీ, లేదంటే క్లాస్ తీసుకుంటానికి గానీ నేను హెల్ప్ చేస్తాను. సో, మీరేమైనా ఉంటే ఫర్దర్‌గా నాకు అక్కడ ఫోను నంబర్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దానికి వాట్సాప్ చేయడం గానీ, లేదంటే కాల్ చేయడం గానీ చేయండి. సో, మీకు అందుబాటులో ఉంటాను. మీ ప్రాబ్లమ్స్‌ని రిజాల్వ్ చేస్తాను. టోటల్‌గా మనకి జేఎంబీలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఫర్దర్‌గా మీకు మోర్ వీడియోసు అంటే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్‌గా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆప్టిమైజేషన్ ప్రాసెస్‌లో గానీ, లేదంటే ర్యాంకింగ్ అవ్వటంలో గానీ, లేదంటే ఇండెక్సింగ్ అవ్వకపోవడంలో గానీ, లేదంటే క్రాలింగ్ ఇష్యూస్ కానీ, కానానికల్ ఇష్యూస్ కానీ, సైట్‌మార్క్ ఇష్యూస్ కానీ, రోబోట్స్ టీఎస్‌టీ ఇష్యూస్ కానీ, అంటే ఎస్‌ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనీ ఇష్యూ వచ్చినప్పటికీ నాకు కామెంట్‌లో మీరు కామెంట్ చేయండి. లేదంటే నా నంబరు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దానికి వాట్సాప్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.